హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రేమ్ బర్స్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం మామూలుగా ఎవరైనా యాక్టర్ని చూసో డైరెక్టర్ని చూసో లేదా వాళ్ళు చేసే ప్రమోషన్ చేసే విధానాన్ని బట్టి విపరీతమైన హైప్ వస్తుంది. కానీ నేను చెప్పబోయే ఇది మాత్రం ఓన్లీ పాటల ద్వారానే విపరీతమైన హైప్ తెచ్చుకున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి మన కోర్ట్ మూవీలోని ప్రేమలో సాంగ్. ఈ సాంగ్ యొక్క ఇంపాక్ట్ అంతా ఇంత అని చెప్పలేం. ఈ సాంగ్ పాట వల్లనే మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఈ సినిమా నానిగారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా? ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా కూడా చాలామంది సినిమాకు రావడం జరిగింది. ఈ యొక్క ప్రేమలో సాంగ్ అనిరుద్ కులకర్ణి, సమీర్ భరద్వాజ్ కలిసి పాడడం జరిగింది. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి తండేల్. ఈ తండేల్లో నాగచైతన్య గారి యాక్టింగ్ కానీ యాస మాట్లాడడం కానీ వేరే లెవెల్ ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ మూవీలో బుజ్జితల్లి సాంగ్ యొక్క ఇంపాక్ట్ తెలుగులో ఆడియన్స్నే కాదు చాలామందిని మూవీ థియేటర్స్కి వెళ్ళేలా చేసింది. అయితే ఈ బుజ్జితల్లి సాంగ్ జావేద్ అలీ గారు పాడారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించారు. అండ్ ఈ లిస్ట్లో నెంబర్ 3 వచ్చేసి దేవరా మూవీలోని చుట్టమల్లే సాంగ్. ఈ సాంగ్ ఆడియన్స్ మనసులను కూడా చుట్టేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ పాట యొక్క ఇంపాక్ట్ ఎటువంటిదంటే, రీసెంట్గా నేను రీల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఈ పాట ద్వారా ఒక అమ్మాయి రీల్స్ చేస్తే అది మిలియన్స్లో వ్యూస్ వెళ్ళింది. అయితే మీరే అర్థం చేసుకోవచ్చు ఈ పాటకి ఎంత క్రేజ్ ఉందని. అయితే ఈ పాటను శిల్పారావు గారు పాడారు. ఈ సాంగ్కు అనిరుద్ గారు సంగీతం అందించారు. అయితే ఈ లిస్ట్లో లాస్ట్ అండ్ నెంబర్ 4 వచ్చేసి సంక్రాంతి మూవీలోని గోదావరి గట్టు మీద సాంగ్. ఈ సాంగ్ అయితే మామూలు ఇంపాక్ట్ కాదు, సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఇదైతే చాలా ట్రెండింగ్లో కూడా నడిచింది. ఈ యొక్క సాంగ్ను రమణ గోకుల గారు అండ్ మధుప్రియ గారు కలిసి పాడారు. దీనికి సంగీతం భీమ్స్ సిసరోలియస్ గారు అందించారు. అయితే ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఏందో కామెంట్ చేయండి. అయినా మీ ఫేవరెట్ సాంగ్ ఏందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.